బ్రేకింగ్ న్యూస్ సిట్ నోటీసుల నేపథ్యంలో మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుపతి సిట్ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన విచారణ ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిట్ కార్యాలయానికి వచ్చిన జనసేన నేత కిరణ్ రాయల్ ధర్మారెడ్డికి లడ్డూ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఈ క్రమంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. కారు ఎక్కుతున్న ధర్మారెడ్డికి కిరణ్ రాయల్ లడ్డూ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తున్న లడ్డూను తినాలని ధర్మారెడ్డిని కోరినట్లు ఈ సందర్భంగా కిరణ్ రాయల్ పేర్కొన్నారు. లడ్డూని తీసుకోకుండా ధర్మారెడ్డి వెళ్లిపోయారని, లడ్డూ నెట్టేసిన ఘటనపై స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని కిరణ్ రాయల్ అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఏదైతే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏదైతే టీటీడీ మాజీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి విచారణ నిమిత్తం కూడా సరే తిరుపతి సిట్ కార్యాలయంకి అయితే వచ్చారు. దాదాపు 3 గంటల పైచులకు కూడా సరే ఇక్కడ ఆయన్ని ఆ సిట్ అధికారులు కూడా సరే ప్రశ్నల వర్షంతో కురిపించిన పరిస్థితి ఉంది. అయితే సరిగ్గా 2 గంటల ప్రాంతంలో ఆయన తిరిగి ప్రయాణం అయిన పరిస్థితి ఉంది. అయితే బయటను వస్తున్నటువంటి ధర్మారెడ్డితో అటు మీడియాతో కూడా మాట్లాడడానికి అయితే ఆయన కారు దిగిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ క్రమంలోనే తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి కిరణ్ రాయల్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయన సార్ ఏం జరిగింది, మిమ్మల్ని చూడగానే ఎందుకు వెళ్ళాడు, అసలు ఏంటి, అసలు మీరు ఎందుకు లడ్డూకి పోతా ఉన్నారు? ముందుగా ధర్మారెడ్డికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయండి. గతంలో ఆయన మీద అనేక ప్రెస్ మీట్లు పెట్టి ఆయన విమర్శించా, ధర్మారెడ్డిని అనేక కౌంటర్లు చేశా. అంటే నాకు ఆయన వ్యక్తిగత వ్యాపార లావాదేవీలు ఏమి లేవు. టీటీడీ విషయంలో ఆయన అనేక తప్పులు చేశారు కాబట్టి ఆయన ప్రశ్నించాను నేను. ఈ రోజు ఆయన కనిపించాడు, చాలా ఏళ్ళ తర్వాత కనిపించాడు కాబట్టి ప్రేమగా లడ్డు తీసుకొచ్చా. మా కూటమి ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళంతా లడ్డు బాగుంది, ప్రసాదం బాగుందని చెప్తారు కదా, లడ్డు ఇద్దామని తీసుకొస్తే ఆ లడ్డు నేను తోసేసి కారికి పారిపోయాడు. ఆయన లడ్డు చూసి పారిపోయాడా, నన్ను చూసి పారిపోయాడు, ఆయన అడగాలి. కానీ లడ్డునైతే అవమానించాడు. దీన్ని వదలను, దీనిపై నేను ఖచ్చితంగా పోరాడతాను. ఏ మతమైనా సరే, హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా సరే ప్రసాదం ఇస్తే తీసుకుంటారు. అలాంటి ధర్మారెడ్డి లడ్డు తీసుకోవాలంటే అతని వెనకాల కుట్ర ఉంది, అతని మనసులో ఏదో కక్ష ఉంది. లడ్డు మీద కుట్ర పడినాడో లేదా లడ్డు మీద కక్ష పడినాడో లేదా ఈ 3 మతాలు కాకుండా వేరే మతానికి చెందినాడో తెలియదు. కానీ ఈ విషయంలో ఖచ్చితంగా ధర్మారెడ్డి జైలుకి వెళ్తాడు. అలాగే ఇంక 2 చైర్మన్లు కూడా విచారించి వాళ్ళు కూడా జైలుకి పంపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఏ విధంగా మీరు లడ్డుని ఏదైతే ఆయన తీసుకోలేదు అంటున్నారో, ఏదైతే ఆయన మీద ఇప్పటికే మీరు ఆరోపణలు చేస్తున్నట్టుంది. గతంలో కూడా ఆ లడ్డుకి సంబంధించి ఇప్పుడు విచారణకు హాజరయ్యారు. మీ చేతిలో ఉన్న లడ్డుని తీసుకోలేదేమో మీరు అంటున్నారు. ఎందుకు తీసుకోలేదు అసలు? అది ఆయన అడగాలండి, ఎందుకు తీసుకోలేదు. నేనైతే లడ్డు ప్రసాదంగా ఇచ్చా. ఇప్పుడు లడ్డు ప్రసాదం ఎవరు తింటారండి? ఎవరు ఇచ్చినా తీసుకుంటారు, శత్రువులు కూడా తీసుకుంటారు. అలాంటి అభిమానంగా లడ్డు ఇచ్చాను, ఓకే కిరణ్ తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి ఉండాలి. కానీ ఆయన ఆ లడ్డుని తోసి వెళ్ళిపోయాడంటే అతను వెనకాల కుట్రుంది. అతను అనుకుంటాడు ఇది ఆ లడ్డు అనుకుంటాడు, ఆ లడ్డు పాత లడ్డు కల్తీ అనుకుంటాడు. కల్తీ కాదు బాబు, మంచి నెయ్యి, మా ప్రభుత్వం నెయ్యి, నువ్వు తీసుకోవాలి. కనీసం ఈ లడ్డును చూసి కసేమో, లేకపోతే లడ్డు మీద నాకు కేసు పెట్టాలని బాధలో ఉన్నాడు, లేకపోతే భయపడతాడో తెలియదు. కానీ ఖచ్చితంగా లడ్డునైతే ఆయన అవమానించిన వ్యక్తిని ఎలా టీటీడీ ఈఓగా 5 సంవత్సరాలు పెట్టుకున్నారో, గతంలో ఎలాగ 9 సంవత్సరాలు మళ్ళా జేఈఓగా ఉన్నాడో తెలియదు. కానీ ఆయన అయితే వేరే మతానికి ఖచ్చితంగా అమ్ముడు పోయినాడని మాత్రం చెప్తాను. ఎందుకే ఈ లడ్డు తీసుకోలేదంటే ఖచ్చితంగా ఆయనకి హిందూ మతం మీద కుట్ర ఉందని చెప్పి తెలిసిపోయింది. ఎలా అసలు మీరు లడ్డు ఇచ్చారు, తీసుకోలేదు, ఫర్దర్గా మీరు ఏం చెప్పబోతుంది? దీని మీద నేను ఖచ్చితంగా కేసు నమోదు చేయబోతున్నాను పోలీస్ స్టేషన్లో. లడ్డు ఇస్తే లడ్డును అవమానించాడు, హిందూ మతాన్ని అవమానించాడు కాబట్టి నేను ధర్మారెడ్డి మీద కేసు నమోదు చేయబోతున్నాను పోలీస్ స్టేషన్లో. అయితే మనం చూడొచ్చు, ఏదైతే ధర్మారెడ్డి విచారణ నిమిత్తం కూడా సరే బయట వచ్చిన క్రమంలో ఆ కిరణ్ రాయల్ లడ్డు ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే ఆ క్రమంలో కూడా లడ్డు తోసేశాడు కాబట్టి అతను కనీసం హిందూ మతాన్ని కూడా గౌరవించడం లేదు. అతను హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. అయితే ఇతర మతాలు అయితే ముస్లిము, హిందూ, క్రిస్టియన్స్ ఎవరైనా ప్రసాదం ఇస్తే స్వీకరిస్తారు, తర్వాత తినకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ ఈ క్రమంలో లడ్డుని తోసేయడం ఏంటంటూ కూడా సరే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద శ్రీవారి లడ్డు ఏదైతే పాత లడ్డు అనుకోనేసి ఆ యొక్క కిరణ్ రాయల్ ఇచ్చిన లడ్డు పాత లడ్డు అనుకో, బహుశా తాను ఇచ్చిన లడ్డు అదే అనుకోని తీసుకోలేదా, లేకపోతే ఆ లడ్డును అవమానించాడు కాబట్టి నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కూడా సరే ఫిర్యాదు చేసి కేసు నమోదు చేపిస్తానంటూ కూడా సరే కిరణ్ రాయల్ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం సిట్ కార్యాలయం వద్ద ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.